సో హాయ్ టు అందరూ ఎలా ఉన్నారు? సో అందరైతే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మన ఇవాళ వీడియో మీరు వాళ్ళు తమిళ చూశారు కదా. సో ఏపీ ట్రిపుల్ ఐటీ యొక్క ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఓకేనా? సో చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్లేస్మెంట్ గురించి చెప్పమంటున్నారు. సో చాలా వరకు యూట్యూబ్లో ఏం చెప్తారంటే కట్ ఆఫ్ మార్క్స్ ఇవి, కట్ ఆఫ్ మార్క్స్ అది ఎంత వస్తే వచ్చేస్తుంది, 520 530 530కి వచ్చేస్తుంది అని చెప్తున్నారు. ఓకే, మీకేం చెప్పదలుచుకోలేదు. సో వన్స్ కట్ ఆఫ్ మార్క్స్ కానీ లేకుంటే నోటిఫికేషన్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎన్ని మార్క్స్ అని చెప్పేసి. బ్రో నువ్వేంటి బ్రో ఎలాగన్నావు అలాగన్నావు అని చెప్పి మీరు వేరే వాళ్ళని డౌట్ చేస్తారు ఖచ్చితంగా, ఓకేనా? సో ఈ ట్రిపుల్ ఐటీ అనేది మనకి చిన్న చిన్న ఆషామాషా కాలేజ్ ఏం కాదు, ఓకేనా? మన ఆంధ్రప్రదేశ్లో టాప్ మోస్ట్ కాలేజీలో 4th ర్యాంక్ 5th ర్యాంక్ ఉంది మంది, ఓకేనా? న్యాక్ B+ గ్రేడ్ ఉంది, న్యాక్ ఏ ఉంటుంది. న్యాక్ ఏ న్యాక్ బి అంటే వాళ్ళు అదొక సంస్థ అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ సంస్థే. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి కాలేజ్కి వెళ్ళి వెరిఫై చేసి ప్లేస్మెంట్స్ రావడానికి ఒక ట్యాగ్ అనమాట అది, ఓకేనా? ఆ ట్యాగ్ చూసుకొని కంపెనీలు మనకు వస్తుంటాయి. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు NITs IIT చూసుకుంటే అవి న్యాక్ A+ గ్రేడ్స్ ఉంటాయి, అవి మంచి కాలేజ్ అనమాట. దానికి ముందు ప్రిఫర్ చేస్తారు. తర్వాత మన కాలేజ్ తర్వాత ఇంక చిన్న చిన్న కాలేజ్ ఉంటాయి కదా మన జిల్లాల్లో, అవి న్యాక్ C గ్రేడ్ D గ్రేడ్ వెళ్తాయి అనమాట, ఓకేనా? ఇప్పుడు మనకి న్యాక్ B+ ఉంది, అది ఫ్యూచర్లో A+ కూడా మారే అవకాశం ఉంది. బట్ అలా మారాలంటే మనకి ఫెసిలిటీస్ అవన్నీ మంచిగా ఉండాలన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన గ్రేడ్ ఎలా అంటే 4 క్యాంపస్లని చూస్ చేసుకుని ఇచ్చారనమాట. అంటే అన్ని క్యాంపస్లు ఇప్పుడు ఆర్కవేల్ నూజివీడు బాగుంటాయి, శ్రీకాకుళం ఒంగోలు బాగోదంటే వాళ్ళు అలాగ ఉంటుంది కదా. అన్నీ చూసుకొని యావరేజ్గా అన్ని మార్క్స్ అవన్నీ కంపేర్ చేసుకొని ఇస్తారనమాట, ఓకేనా? ఈ ప్రస్తుతానికి ఈ ర్యాంకింగ్కి మనకి ఎలా ఉంటుంది ప్లేస్మెంట్స్ నార్మల్గా చూసుకుంటేనే బయట ప్లేస్మెంట్లు చాలా తక్కువ ఉన్నాయి. అలాంటిది ఇలాంటి సిచ్యువేషన్లో ప్లేస్మెంట్లు ఎక్స్పెక్ట్ చేయడం కొంచెం కష్టమే. బట్ అయినా సరే ఇప్పుడు 1000 మందికి మీరు ఫస్ట్ ఒక మాట వినే ఉంటారు, ట్రిపుల్ ఐటీకి వెళ్తే జాబ్ కన్ఫర్మ్ అనే మాట మీరు వినే ఉంటారు కదా. కన్ఫర్మే, బట్ ఆ కన్ఫర్మ్కి తగ్గట్టుగా మన యొక్క కృషి కూడా చేయాలి కాబట్టి, ఓకే? ప్లేస్మెంట్లు అవకాశాలు చాలా వస్తాయి. ఇప్పుడు మీకు థర్డ్ ఇయర్ నుంచే అవకాశాలు కల్పిస్తూ ఉంటారు, ఓకేనా? వన్స్ మీరు వెళ్తే మీకే అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఎవరు కూడా మీకు పిలిచి జాబ్ ఇవ్వరు, అంత ఏ క్యాంపస్కి లేదనమాట. అంటే పిలిచి జాబ్ ఇచ్చే అంత లేదు. మీకు ప్రూవ్ చేసుకోవాలి, మీరు ఎలా ఉంటారు, ఏంటి కథ, ఏంటి సంగతి అని చెప్పేసి. ఏం లేదు, ప్రతి క్యాంపస్ రాగానే ఒక ఎగ్జామ్ ఉంటుంది, అది తెలిసిందే కదా. యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది అని, దాంట్లో మ్యాథ్స్ ఉంటుంది, ఇంకా రీజనింగ్ కొన్ని ఉంటుంది, అంతే మ్యాక్సిమం. ఇంక తర్వాత కోడింగ్ బిట్స్ ఉంటాయి. ఎవరికైతే కోడింగ్ మంచిగా కూర్చుంటుంది, కోడింగ్ నాలెడ్జ్ ఉందనుకుంటే వాళ్ళు సెలెక్ట్ అయిపోతారు. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, అందులో మీరు ప్రూవ్ చేసుకుంటే యూ గెట్ ఎ జాబ్. అదర్వైజ్ ఇంకా బయటకు వచ్చి తెలిసిందే కదా, ఇంకా అమెరికాకి వెళ్ళి తిరగడమే. ఇలా కాకుండా ఉండాలంటే మీరు కాలేజ్ నుంచి ప్రిపేర్ అయ్యి ఉండండి. ఇప్పుడు మీరు వేరే క్యాంపస్లకి కోట్ల ప్యాకేజ్ వస్తుందంటే కోట్ల ప్యాకేజ్ నార్మల్ కాలేజ్కి రాదు. వాళ్ళు ఒకవేళ వచ్చినా సరే అది సగం ముందు ఫేక్ అయ్యి ఉండొచ్చు, లేకుంటే కొంతవరకు వాళ్ళే మనీ ఇచ్చి ఇలా తీసుకెళ్ళండి అని చెప్పినా పబ్లిసిటీ కూడా చేయొచ్చు అనమాట. ఓన్లీ కోట్ల ప్యాకేజ్ దేంట్లో వస్తుంది? IITs ఇదర్ ఇఫ్ ఇన్ కేస్ ఛాన్స్ NITకి వచ్చే అవకాశం ఉంది, ఓకేనా? ఈ ట్రిపుల్ ఐటీస్ మన స్టేట్లో ఎస్పెషల్ ట్రిపుల్ ఐటీస్కి కోట్లలో కాకపోయినా మినిమం 1 lakhsలో అయితే వచ్చే అవకాశం ఉంది. మా కాలేజ్లో నేను చదివినప్పుడు హైయెస్ట్ ప్యాకేజీ 25 అనుకుంటా ఒకరికి వచ్చింది. తర్వాత ఆ 25 అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చేసరికి చాలామందికి 30-35 కూడా వచ్చే ఉన్నారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా చదువుతున్నారు చాలామంది. బట్ అది అవుట్ ఆఫ్ క్యాంపస్ అనమాట. బట్ మా కాలేజ్ వాళ్ళే, ఓకేనా? ఇప్పుడు మీరు చూసుకుంటే రీసెంట్గా IAS UPSC CSE ర్యాంకుల్లో ర్యాంక్ 11 మేడం ఉన్నారు కదా, ఆ మేడం కూడా మన కాలేజ్, ఓకేనా? ఇంకా ఆర్కేవేల్ నుంచి ఒక సార్ అయ్యి ఉన్నారు. సార్ మీన్స్ స్టూడెంట్, సార్ ఇప్పుడు IAS అయ్యి ఉన్నారు. ఇలాగా మన రాష్ట్రంలో ఏ క్యాంపస్కి లేనంత గొప్పతనం మన RGKTకి ఉందన్నమాట. సో ఎందుకంటే మన కాలేజ్ ఏంటంటే మండలంలో టాపర్స్ని తీసుకొని పిక్ చేసుకొని వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ క్యాంపస్లో మ్యాక్సిమం ఇటుపక్క ఎవరు ప్రిఫర్ చేయరు. కొంతమంది CSE వాళ్ళే క్యాంపస్ ప్రిఫర్ చేస్తారు, కానీ చాలా వరకు కాంపిటేటివ్ కానీ అటువంటి సైడ్ వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఒక మండలం స్థాయిలో టాపర్ అయ్యి నువ్వు ఇలా వేరే వాళ్ళ కింద పనిచేయడం కొంతమంది నచ్చదు, కొంతమంది నచ్చుద్ది అనమాట, ఓకేనా? అది వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్, ఓకేనా? బట్ ఇక్కడైతే మీకు ఆఫర్స్ ఉంటాయి, ఆఫర్స్ని ఖచ్చితంగా వినియోగించుకోవడం మీకు తెలియాలి. అది వన్స్ మీరు కాలేజ్కి వెళ్తే మీ యొక్క ఫ్రెండ్స్ బట్టి కానీ లేకుంటే ఫ్యాకల్టీ బట్టి కానీ మీకు తెలిసి ఉండొచ్చు, లేకుండా వాళ్ళే మీకు
ఎట్లా అంటే కింద డౌన్ఫాల్ చేయొచ్చు. అది కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆర్జీకేటీ నూజివీడులో ఒకలా ఉండొచ్చు, ఇడుపులపల్లి ఒకలా ఉండొచ్చు, శ్రీకాకుళం ఒకలా ఉండొచ్చు, ఒంగోలు ఒకలా ఉండొచ్చు. ఓకేనా, అది వేరే అప్పని క్యాంపస్ అనమాట. క్యాంపస్కి మారిపోతూ ఉంటుంది. మా క్యాంపస్లో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ మామూలుగా ఇటు సెమినార్ హాల్లో మామూలుగా మీటింగ్ పెడతారు. అప్పుడు చాలామంది పిలిచే అవకాశం ఉంది, చాలామంది ఫ్రెండ్సే పిలవకుండా వెళ్ళిపోయే అవకాశం కూడా ఉందన్నమాట. ఓకేనా, సో చాలా జరుగుతూ ఉంటాయి. అది చెప్పలేము, అది మీ లక్క బట్టి మీరు వెళ్ళి మీరు సెలెక్ట్ అవ్వచ్చు. కొంతమంది లక్ వెళ్ళకుండా సెలెక్ట్ అయిపోవడం ఉండొచ్చు అనమాట. అది జరుగుతూ ఉంటాయి అలాంటివన్నీ. ఓకేనా, కానీ మీకు వన్స్ ట్రిపుల్ వచ్చిన తర్వాత దీంట్లో కూడా మళ్ళీ మీకు మార్క్స్ చూస్తారనమాట. అంటే ఇప్పుడు జస్ట్ ఇంటర్వ్యూలో జస్ట్ ఒక సేమ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినాం అనుకోండి మనం అందరం, అప్పుడు మీకు ఏం చేస్తారంటే మీ యొక్క బీటెక్ మార్క్స్ని బేస్ చేసుకొని మీకు కొంచెం ప్రయారిటీ ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు ఒకటి. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్లో మన ప్లేస్మెంట్ జరుగుతూ ఉంది కదా. సో ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి. ఓకేనా, నాకు ఒక 85% వచ్చింది బీటెక్లో. 85 అంటే నాకు తక్కువ కదండి, మంచి పర్ఫార్మెన్స్. ఓకేనా, ఇంకొక అబ్బాయికి 85 వచ్చింది సేమ్ అనుకోండి. ఓకేనా, ఇంకొక అబ్బాయికి 84 వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు నేను చేస్తాను, నేను ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినా, వీడియో ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినాడు, 84 కూడా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినాడు. ఇప్పుడు ఇంటర్వ్యూలో వాళ్ళు కొన్ని మార్క్స్ వేసుకుంటారు కదా. ఓవరాల్గా చూసుకుంటే నాకేమో ఓకేనా కొంచెం పర్లేదు, ప్రయారిటీ కొంచెం ఉందనుకోండి. నాకున్న ఈ అబ్బాయికి సేమ్ మార్క్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు ముందు ఎవరిని ప్రిఫర్ చేస్తారు? నన్ను ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే నాకు ఎక్కువ మార్క్స్ వచ్చినాయి కాబట్టి. ఓకేనా, వీడికి అసలు మార్క్సే రాలేదు. సో మార్క్స్ రాకపోతే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై కదా. సో ఇది మార్క్స్ పరంగా ఒక అంచనా అనుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఇంకోటి కొన్ని క్యాంపస్లు ఎలా ప్రిఫర్ చేస్తాయంటే ఈ కొంత కట్ ఆఫ్ మార్క్స్ పెడతాయి అనమాట. అంటే ఎవరైతే 80% వచ్చి ఉన్నారో వాళ్ళు మాత్రమే క్యాంపస్ ప్లేస్మెంట్కి ఎలా ఉంటుంది. కొన్ని ఎలా అంటే ఇంకొన్ని మ్యాక్సిమం 75% పెట్టినాయి అనమాట కొన్ని క్యాంపస్లు అయితే. సో ఇలాగ పెట్టే అవకాశం కూడా కొన్నిసార్లు ఉందన్నమాట. కొన్ని ప్లేస్మెంట్లు ఎలా అంటే మార్క్స్ ఏం పెట్టవన్నమాట. కొన్ని ఓవరాల్గా అన్నీ ఎలా ఉంటారు, ఎవరైతే పాస్ అయ్యి ఉన్నారో అందరినీ వచ్చేమని చెప్తారనమాట. అది కూడా ఒక రకంగా ప్రయారిటీ ఉంటుంది. ఈ విధంగా అయితే మీకు మార్క్స్ పరంగా అంటే ఫైనల్ ఇయర్లు ఇప్పుడు స్టార్టింగ్ ఉండదు, ఫైనల్ ఇయర్కి వెళ్ళేసరికి మీకు మార్క్స్ని బేస్ చేసుకుని కూడా ప్లేస్మెంట్లు కూడా కొన్ని క్యాంపస్లు ఉంటాయి. క్యాంపస్ మీద అంటే కొన్ని ప్లేస్మెంట్లు అలా మీకు కల్పించే అవకాశం కూడా ఉందన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఏంటి క్యాంపస్ ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది అండ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో చాలామంది ఒకటే ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఫేక్ న్యూసెస్ని నమ్మి అది స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట. ఎలా అంటే ఇప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ గురించి కానీ కొంచెం అంటే వాళ్ళ ఓన్ కట్ ఆఫ్ మార్క్స్ పెట్టుకు ఇప్పుడు ఎంత కాలేజ్ స్టూడెంట్ అయినా సరే వాడు సెలెక్ట్ అయినప్పుడు ఒకలాంటి మార్క్స్ రావచ్చు. ఏమో ఇప్పుడు నా టైంలో మార్క్స్ ఒకలా ఉన్నాయి, ఆ మార్క్స్ తీసుకొచ్చి ఇప్పుడు చెప్పలేను కదా నేను. ఓకేనా, మా టైంలో పాయింట్స్ ఉండేవి, ఆ పాయింట్స్ తీసుకొచ్చి చెప్పలేను కదా నేను. ఓకే, మీకు అర్థమవుతుందా? పాయింట్స్ ప్రకారం కట్ ఆఫ్ అలా ఉంటుంది, మార్క్స్ ప్రకారం కట్ ఆఫ్ అలా ఉంటుంది. సో మారిపోతూ ఉంటుంది. ఓకేనా, ఇది వీడియో. ఇంకా మీకు ఇంకేం డౌట్స్ కింద కామెంట్ చేయండి. సో ముఖ్యంగా ఎవరైతే ఫైనల్ వరకు చూస్తున్నారో వాళ్ళు కామెంట్ చేస్తే వాళ్ళకు సర్ప్రైజ్ ఉందన్నమాట. ఓకేనా, సో సర్ప్రైజ్ ఏంటంటే మీరు కామెంట్ చేసి చూద్దాం కూడా, దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతాను. ఓకేనా, అండ్ నెక్స్ట్ వీడియో బాసరా గురించి ఉంటుంది. ఎవరైనా బాసరా ట్రిబ్యూట్ వాళ్ళు ఉంటే ఐ హోప్ మీకు ఆ వీడియో మంచిగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా, సో థ్యాంక్ యూ, సీ యూ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్.